అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ సుమన్. సో మే 28వ తారీఖు అంటే అందరికీ గుర్తు వచ్చేది ఒకటే, ద గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు. సో నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు, ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటలో పెడతారని చెప్పి. సో ఆ మాటని ఆయన కంప్లీట్ చేశారు. అండ్ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన కూడా ఆ టైంలో అది స్టాచ్యూ పెడతారని చెప్పి మొత్తానికి అద్భుతమైన ఒక స్టాచ్యూని పెట్టడం జరిగింది, విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో ముందుగా రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ అందరికీ ధన్యవాదాలు. అండ్ వన్స్ అగైన్ నవీన్ యాదవ్కి కూడా ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. యాక్చువల్గా నేను ఏం ఫీల్ అవుతున్నానంటే, సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి రావడానికి కారణం ఎవరంటే ఎన్టీఆర్ గారు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, కానీ ఆయన పుట్టినరోజు సరిగ్గా జరిపించుకోవట్లేదని నా బాధపడుతున్నాను. అంటే నేను షూటింగ్లు మానేయండి, షూటింగ్లు ఆపేయండి చెప్పట్లేదు. కనీసం సాయంకాలం 6 తర్వాత మేమంతా ఈరోజు ఇక్కడికి ఉన్నామంటే దేనివల్ల, ఎవరి వల్ల అని గుర్తుపెట్టుకొని, సాయంత్రం ఆయన విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి, లేదంటే ఎక్కడైనా ఫంక్షన్లు పెట్టి ఆయన మేము మర్చిపోలేదు, ఆయన వల్ల మేము ఇంత పేరు వచ్చింది, ఇంత సంపాదించుకున్నాం, పేరు సంపాదించుకున్నాం, డబ్బు సంపాదించుకున్నాం అన్న కృతజ్ఞతలతో చేసుకుంటే బాగుండేది. బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి సీఎం రేవంత్ రెడ్డి గారు. దో కాంగ్రెస్ పార్టీ అయినా, అంటే తెలుగుదేశం పార్టీ రైవల్ పార్టీ అయినా ఆయన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. అలాగే నవీన్ యాదవ్ కూడా నిలబెట్టుకున్నారు. ఇది ఫస్ట్ టైం ఐ థింక్ చరిత్రలో ఇలాంటి విషయం ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సినిమా మనిషిగా ఆయన చేసిన సేవలు కానీ, ఇండస్ట్రీకి పేరు తీసుకురావడం కానీ, తెలుగు భాషకి, తెలుగు వాళ్ళకి, అంటే ఒకప్పుడు మద్రాసి అంటే మద్రాసి కాదు, మేము తెలుగు వాళ్ళని చెప్పేసి తెలుగు మనుషుల్ని స్పష్టంగా విడదీసి ప్రపంచానికి ఆయన చెప్పారనమాట. అలాంటి గొప్ప విషయాలు ఇంకా చెప్పుకొని పోతే చాలా ఉంది. అంటే ₹2 కిలో బియ్యం, కూలివాడు ₹5 సంపాదిస్తాడంటే ₹3 ₹4 బియ్యం తీసుకుంటే ఏం తింటాడని చెప్పి ఆ స్కీమ్ కానీ, చిరిగిపోయిన బట్టలతో మహిళలు ఉంటే మరి వాళ్ళకి ఏంటంటే వస్త్రాలు స్కీమ్ ఒకటి పెట్టడం, ఇంకా చాలా ఉన్నాయి. సో ది గ్రేట్ పర్సన్ ఎన్టీఆర్ గురించి ఆయన మర్చిపోకూడదు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విగ్రహం అక్కడ పెట్టడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ, బాయ్.